హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మనం ఎగ్ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ నోరూరించే ఎగ్ బజ్జీని ఎగ్ బోండా, ఎగ్ పకోడా అని కూడా అంటాం. ఎలా అన్నప్పటికీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్నాక్ని మనం ఎగ్ కాంబినేషన్తో చేస్తున్నాం కాబట్టి మరింత టేస్టీగా నోట్లో నీళ్ళూరుతూ ఉంటాయి. మరి ఈ నోరూరించే ఎగ్ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు మా ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా లేట్ చేయకుండా ఈ ఎగ్ బజ్జీని చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 4 కోడిగుడ్లని ఉడికించుకొని పొట్టొల్చుకొని తీసుకోవాలి. ఫుల్ కోడిగుడ్డుతో చేసుకోవచ్చు, అలాగే ఇలా 2 భాగాలుగా కట్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే 4 భాగాలుగా కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసి తీసుకోండి. నేను ఇక్కడ 4 భాగాల్లో చేసుకొని తీసుకుంటున్నాను. ఈ పీసెస్ని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక అరకప్పు దాకా శనగపిండిని తీసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. ఇలా బియ్యం పిండిని యాడ్ చేయడం వలన బజ్జీలు క్రిస్పీగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలాతో ఈ రెసిపీ టేస్ట్ సూపర్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు కావాలంటే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా గట్టి పిండిలా కలుపుకోవాలి. ఇలా అయితే మీకు పిండి ఉండలు కట్టకుండా కలపడం సింపుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకొని మరికొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం మిర్చి బజ్జీకి ఎలా చేస్తామో ఆ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా స్పూన్ అంటే కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలో డిప్ చేస్తూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా మీకు చేతితో వేయడం కష్టంగా అనిపిస్తే ఇలా స్పూన్తో కూడా వేసుకోవచ్చు, లేదా ఫోర్క్తో కూడా వేసుకోవచ్చు. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇలా స్పూన్తో వేసుకుంటే బెస్ట్. ఇలా ప్యాన్లో పట్టే వరకు ఒక 4 వరకు వేసుకున్న తర్వాత ఒక 80% ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవడమే. అలాగే మిగతా ఎగ్ పీసెస్ని కూడా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఒకవేళ మీరు లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే నూనె బాగా పీల్చేస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే బజ్జీలు మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పకోడా రెడీ అయిపోయింది. ఈ ఎగ్ పకోడాని వేడివేడిగా ఉన్నప్పుడు టమాటో సాస్తో కానీ లేదా ఇలా కూడా తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చాలా తొందరగా ఏదైనా మంచి స్నాక్ తినాలనుకున్నప్పుడు ఇలా ఎగ్ బోండాని ట్రై చేసి చూడండి. ఈ టేస్ట్ మీకు అందరికీ నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేసి తెలుపగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.